నెక్స్ట్ వీక్ మార్కెట్‌లో ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? బుల్లిష్ మూవా? బేరిష్ మూవా? ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి చూద్దాం నెక్స్ట్ వీక్‌కి. నిఫ్టీ లో పాయింట్ ఇక్కడ క్రియేట్ చేసింది. హై పాయింట్ ఇక్కడ క్రియేట్ చేసింది. ఆ తర్వాత స్మాల్ పుల్ బ్యాక్, అప్ మూవ్, పుల్ బ్యాక్, అప్ మూవ్ అండ్ పుల్ బ్యాక్. ఇది బేరిష్ ట్రెండ్. ఆ తర్వాత గ్యాప్ అప్‌తో బ్రేక్ చేసి ఈ లెవెల్ పైన సస్టైన్ అయింది. హై క్రియేట్ చేసింది, లో క్రియేట్ చేసింది, హై, లో, మళ్ళీ హైని బ్రేక్ చేసింది. ఆ తర్వాత లో క్రియేట్ అయింది. నెక్స్ట్ ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ బ్రేక్ అవ్వకూడదు. ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈ గ్యాప్ ఫిల్ వరకు మనం మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదా ఈ లెవెల్ బ్రేక్ చేస్తే, ఈ హై లెవెల్ బ్రేక్ చేస్తే బుల్లిష్ మూవ్ చూడొచ్చు. ఇక్కడ ఎగ్జాక్ట్లీ 200 EMA ఉంది. నేను ఈ డ్రాయింగ్స్ రిమూవ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఎగ్జాక్ట్లీ 200 EMA లెవెల్ ఉంది. ఈ 200 EMA లెవెల్ నుంచి రిజెక్ట్ అయింది. అండ్ ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం డౌన్ సైడ్ మూవ్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఇది. ఆ తర్వాత ఇంపార్టెంట్ లెవెల్ ఇది. ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వకూడదు. ఒకవేళ బ్రేక్ అయితేనే అంటే ఎటు సైడ్ ఉండాలో మీకు ఆల్రెడీ అర్థమైందని అనుకుంటున్నా. బేరిష్ సైడ్ ఉండాలి ఈ లెవెల్స్ బ్రేక్ అవుతుంటే. ఈ లెవెల్ బ్రేక్ అవుతే ఈ లెవెల్ సపోర్ట్గా యాక్ట్ చేయాలి. ఈ క్లోజింగ్ లెవెల్ ఈ గ్యాప్ ఫిల్ లెవెల్ నుంచి బౌన్స్ అవ్వాలి. ఈ లెవెల్స్ కూడా బ్రేక్ చేస్తున్నాయంటే బేరిష్ సైడ్ ఉండాలి. ఒకవేళ హై సైడ్ ఈ పుల్ బ్యాక్ తర్వాత ఈ లెవెల్ బ్రేక్ చేస్తుందంటే బులిష్ సైడ్ ఉండాలి. 15 మినిట్స్లో చూద్దాం అసలు మనం మండేకి ఏం ప్లాన్ చేయొచ్చు, ఏం జరుగుతుందని. మండే రోజు ఈ లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అవ్వబోతుంది. ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అవ్వబోతుంది. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే ఈ లెవెల్ని టార్గెట్గా యూజ్ చేసి ట్రేడ్ చేయొచ్చు. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మీరు ఈ లెవెల్ కానీ టార్గెట్గా యూజ్ చేసి ట్రేడ్ చేయొచ్చు. లేదా ఇది థర్డ్ లెవెల్, ఇది ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ అండ్ థర్డ్ లెవెల్స్గా యూజ్ చేసి ట్రేడ్ చేయొచ్చు. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అవుతుందంటే మార్కెట్ స్ట్రాంగ్గా బులిష్గా ఉందని అర్థం. ఈ లెవెల్స్ని మీరు మీ చార్ట్ మీద మార్క్ చేసుకోండి. ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్. మీకు ఓవరాల్ పిక్చర్ అర్థమైందని అనుకుంటున్నాను. మీరు మార్కెట్ డైరెక్షన్ని ఐడెంటిఫై చేయలేకపోతే ఈ ఇండికేటర్ సహాయంతో మీరు మార్కెట్ డైరెక్షన్ ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ఆప్షన్ బయర్స్, ఆప్షన్ సెల్లర్స్కి అందరికీ హెల్ప్ అవుతుంది. ఈ ఇండికేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు చూడొచ్చు. ఈ టైప్ ఆఫ్ మూవ్స్ని మీరు క్యాప్చర్ చేయొచ్చు. ఆప్షన్ బయ్యర్ అయినా ఆప్షన్ సెల్లర్ అయినా ఈ టైప్ ఆఫ్ మూవ్స్ని మీరు క్యాప్చర్ చేయొచ్చు మార్కెట్లో ఇండికేటర్ సాయంతో. ఇండికేటర్ యాక్సెస్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.